హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు మనము భక్షాలు చేద్దామండి. భక్షాల రెసిపీ ఎలా చేయాలో చూడండి, ఓకేనా? వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు ఈ భక్షాలు ఎలా చేయాలో అనేది తెలుస్తుంది. చేయరాని వాళ్ళకు కూడా బాగా కుదురుతాయండి. ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనము శనగపప్పునైతే 1 గంట 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 సార్లు కడుక్కొని ఇలా కడుక్కున్నాక ఇంకా కుక్కర్లో వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. లేదనుకో మనము కట్టెల పొయ్యి మీద ఉడికించిన మామూలు గిన్నెలో ఉడికించినా కూడా పప్పునైతే ఉడికించుకోవాలి, ఓకేనా? మెత్తగా ఉడికించుకోవాలి నేను చూపెట్టిన విధంగా. నేనైతే ఇంకా పప్పునైతే కుక్కర్లోనైతే వేసుకున్నాను. కుక్కర్లో వేసుకొని